నమస్కారం మిత్రులారా. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ కేవలం ఒక గ్రంథం గురించి కాదు. ఇది జ్ఞానం ఎలా జన్మించింది, స్మృతి ఎలా శాశ్వతమైంది, మరియు ఒక మహాగ్రంథం వెనుక ఉన్న అపూర్వ ఒప్పందం గురించిన కథ. నేనే మీకు చెబుతున్నాను, గణపతి ద్వారా మహాభారతం ఎలా రచింపబడిందో. నేను పరాశర మహర్షి కుమారుడైన వ్యాసుణ్ణి గురించి మొదట వినినప్పుడు ఆయన కేవలం ఒక మహర్షి కాదని నాకర్థమైంది. వేదాలను విభజించి లోకానికి అందించినందుకే ఆయనను వేదవ్యాసుడు అని పిలుస్తారు. ఒకరోజు వ్యాసుడు తన మనసులో ఒక అపారమైన కథను ఊహించాడు. అది ధర్మం, అధర్మం, మానవ స్వభావం, మోక్షమార్గం అన్నిటినీ కలిపిన కథ. అదే మహాభారతం. కాని వ్యాసుడికొక సందేహం. నేను చెప్పే ఈ మహాకథను అక్షరాలుగా నిలబెట్టగలిగే సమర్థుడు ఎవరు అని. ఆ ఆలోచనతోనే ఆయన సృష్టికర్త బ్రహ్మను తలుచుకున్నాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వ్యాసుని మాటలు విని చిరునవ్వుతో ఒక మాట చెప్పాడు. ఓ ఋషోత్తమా, ఈ కార్యానికి గణపతిని కోరుము. అంతే, బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. వ్యాసుడు వెంటనే గణపతిని మనసులో తలుచుకున్నాడు. క్షణాల్లోనే గణపతి ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు ఆయనను యథోచితంగా పూజించి వినమ్రంగా అడిగాడు. ఓ గణపతి ప్రభూ, నేను చెప్పే మహాభారత కథను మీరు లిఖించాలని కోరుతున్నాను. గణపతి అంగీకరించాడు. కాని ఒక నిబంధనతో. నేను రాయడం మొదలుపెట్టిన తరువాత మీరు ఒక్క క్షణం కూడా ఆగకూడదు. కథ నిరంతరంగా చెప్పాలి. వ్యాసుడు అంగీకరించాడు. కాని ఆయన కూడా ఒక నిబంధన పెట్టాడు. నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే రాయాలి. గణపతి చిరునవ్వుతో ఆ నిబంధనను కూడా ఒప్పుకున్నాడు. ఇక మహాభారత రచన ప్రారంభమైంది. వ్యాసుడు అప్పుడప్పుడు చాలా క్లిష్టమైన శ్లోకాలు చెప్పేవాడు. ఆ శ్లోకాలను అర్థం చేసుకునేలోపు గణపతి కొద్దిసేపు ఆగేవాడు. ఆ సమయాన్ని ఉపయోగించుకుని వ్యాసుడు తన మనసులో ముందరి కథను సిద్ధం చేసుకునేవాడు. ఇలా జ్ఞానం, బుద్ధి, సహనం కలిసి ఈ మహాగ్రంథాన్ని ప్రపంచానికందించాయి. ఆ కాలంలో ముద్రణయంత్రాలు లేవు. జ్ఞాపకశక్తే గ్రంథం, విన్నది గుర్తుంచుకోవడమే పుస్తకం. వ్యాసుడు మొదట ఈ మహాభారతాన్ని తన కుమారుడైన శ్రీశుకుడికి చెప్పాడు. తరువాత అనేక శిష్యులకు వినిపించాడు. నారదుడు దేవతలకు, శ్రీశుకుడు గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు చెప్పాడు. వ్యాసుని శిష్యుడైన వైశాంకాయనుడు ఈ కథను రాజు జనమేజయుడి యజ్ఞంలో వివరించాడు. ఆ కథను విన్న సూతమహర్షి నైమిషారణ్యంలో సౌనకాది ఋషులకు వినిపించాడు. అక్కడే మహాభారతం లోకానికి పూర్తిగా వెల్లడయ్యింది. ఇలా మిత్రులారా, మహాభారతం కేవలం ఒక ఇతిహాసం కాదు, ఇది మానవ జీవితానికి మార్గదర్శకం. గణపతి రచన, వ్యాసుని దర్శనం, శిష్యుల జ్ఞాపకశక్తి ఇవన్నీ కలిసే ఈ అమర గ్రంథం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో కథతో కలుద్దాం. నమస్కారం.